తెలుగు సినిమా అంటే ప్రేమ, ఎమోషన్, డ్రామా అన్నీ ఉండాలి అన్నటువంటి డైరెక్టర్ గారు తన సినిమా చూస్తున్నప్పుడు ఆ మాటను ఎలా మర్చిపోయారా, ఎందుకు పాటించలేదా అనిపించింది. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మాట్లాడుకోవాల్సింది. ఈ మధ్యనే ఉప్పు కప్పు రంబు అంటూ ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించినటువంటి సుహాస్ ఓ భామ అయ్యో రామ అంటూ థియేటర్స్లో సందడి చేశారు. మరి హరీష్ శంకర్, మారుతి లాంటి దర్శకులు కూడా గెస్ట్ రోల్లో కనిపించేసరికి సినిమా ఎలా ఉండబోతుంది అని అనిపించింది. తీరా స్టార్ట్ అయిన తర్వాత కథలోకి వెళ్ళిపోతే నంబర్ 1, అనుకోకుండా యాక్సిడెంట్లో పరిచయమైనటువంటి హీరోయిన్ హీరో గారి జీవితంలోకి వచ్చిన తర్వాత అతని జీవితం ఎన్ని మలుపులు తిరిగింది. సినిమాలంటే నచ్చని సత్యభామ డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర సహాయ దర్శకుడిగా ఎందుకు ప్రేమించిన వాడిని చేర్పించింది. చివరికి రామ్ సత్యభామల ప్రేమ కథ ఏమైందో తెలుసుకోవాలంటే థియేటర్లో చూసేయాల్సిందే. నంబర్ 2, రామ్ లైఫ్ ని పరిచయం చేస్తూ కథను స్టార్ట్ చేసినటువంటి డైరెక్టర్ సత్యభామ ఎంట్రీతో అసలు కథను పట్టలెక్కించారు. అయితే ఈ సన్నివేశాలన్నీ కూడా రొటీన్ గానే అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ కి రొటీన్ కి భిన్నంగా ఒక చిన్న ట్విస్ట్ తో ముగించే ప్రయత్నం అయితే డైరెక్టర్ గారు చేశారు. నంబర్ 3, సినిమా మొత్తంలో కాస్త రిలీఫ్ ఇచ్చిన క్యారెక్టర్ ఎవరిదైనా ఉంది అంటే గనక సత్యభామగా మాలవిక పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. సో ఫైనలీ సుహాస్ మాలవిక పర్ఫార్మెన్స్ కోసం సెకండ్ హాఫ్ లో తల్లి సెంటిమెంట్ కోసం ఈ సినిమాని చూసేయొచ్చు. కథనాలు ఫస్ట్ హాఫ్ ని పక్కన పెట్టేస్తే మరి అయ్యో భామ అనిపించినటువంటి ఈ సినిమాకి ఆర్జే సునీత రేటింగ్ 2 స్టార్స్.